హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నార్మల్గా మన కిచెన్లోనో ఇటువంటి ఏవైనా పొటాటో పీలర్ లాంటివి గట్టను, అలాగే పటకర్ర, చాక్స్, ఇటువంటి నైఫ్లు కానీ ఇవి చాలా ఉంటాయి కదండి కిచెన్ టూల్స్ అనేవి. ఇటువంటివన్నీ కూడా మనము కిచెన్లో పెట్టడం వల్ల జిడ్డు మురికి అనేది పట్టేసి చాలా తొందరగా షార్ప్నెస్ అనేది తగ్గిపోయి పిలుము పట్టేస్తూ ఉంటుంది. వీటిని సింపుల్గా ఎక్కువ రుద్దే పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని అయితే తీసుకొని ఇందులోన వేడి వేడి నీళ్ళని అయితే వేసుకోండి. వేడి నీళ్ళు వేయడం వలన మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా సో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇందులో ఉండే ఏదైనా మురికి కానీ బ్యాక్టీరియా కానీ పోవడం కోసం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం వెనిగర్ని ఈ విధంగా వేసామనుకోండి, ఇటువంటి వస్తువులన్నీ కూడాను మురికి జిడ్డు పోవడమే కాకుండా తుప్పు లాంటిది అనేది ఏమీ ఉండదండి. మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మనం క్లీన్ చేయవలసినవన్నీ కూడాను ఈ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, కిచెన్లోన ఇటువంటివన్నీ కూడా పిజ్జా కట్టర్ లాంటివి కట్టను అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం కాబట్టి సో మనకి ఏంటంటే జిడ్డు పెట్టేసి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా నేనైతే ఒక పావు గంట అరగంట ఎప్పుడు కూడా నేను సైడ్కి పెట్టేస్తాను. ఇటువంటివన్నీ కూడా మనం నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, వస్తువులు కూడా పాడవు, మన్నికి కూడా వస్తాయి అన్నమాట. సో ఇలా నేనైతే ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేశానండి. చూసారు కదా, సో వాటంతట అవే నీట్గా క్లీన్ అయిపోయాయండి. నేనైతే ముందు కొంచెం విమ్ లిక్విడ్ వేయడం మర్చిపోయాను. సో మీరు ముందు వేడి నీళ్ళు వేసేటప్పుడు కొంచెం ఏదైనా షాంపూని కానీ సర్ఫ్ను కానీ వేసారంటే ఇలా రుద్దవలసిన పని కూడా లేదండి. జస్ట్ పీచ్ తోటి ఈ విధంగా క్లీన్ చేస్తే చాలు, ఎక్కడెక్కడుండే జిడ్డు మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంట్లోనే ఖచ్చితంగా ఇటువంటి రకరకాల కిచెన్ టూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ ప్రాసెస్లో క్లీన్ చేసి చూడండి. వస్తువులు మన్నిక వస్తాయి, జిడ్డు మురికి అంతా పోతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంది కూడా కిచెన్లోన ఇటువంటి టూల్స్ అనేవి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇలా సింపుల్గా వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ పౌడర్, వెనిగర్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసి చూడండి. ఎక్కువ రుద్దే పని లేకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి అండ్ అలాగే మన్నిక కూడా ఉంటాయండి. సో మనకి పీలర్స్ కానీ నైఫ్స్ కానీ షార్ప్నెస్ పోకుండా ఎక్కువ రోజులు ఐటమ్స్ అనేవి కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం ఇంట్లోనే రేషన్ సరుకులు అనేవి తెచ్చుకున్న తర్వాత సగం వాడేసి సగం ఈ విధంగా ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి కదా. ఇలా మిగిలిపోయిన ప్యాకెట్స్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిని వేసుకోవడానికి బాక్సెస్ అనేవి కిచెన్లో ఆ టైంకి అవైలబుల్గా లేనేటప్పుడు పురుగు పట్టకుండా ఎయిర్ అనేది లోనికి పోకుండా ఏ విధంగా మనము నీట్గా బాక్స్ లాగే వాడుకోవాలి అన్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. వాటర్ బాటిల్స్ అనేవి మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి. డ్రింక్స్ అని, సోడాస్ అని ఇలా వాడుతూనే ఉంటాము. వాటర్ బాటిల్స్ అనేవి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి వీటి వల్ల. ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పాట్ని ఇలా మనం నెక్క దగ్గర కట్ చేసుకోవాలి. కిందది కూడా పడేయకుండా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనం కట్ చేసిన ఈ మూతకి తడి లేకుండా చూసుకోవాలి. ఎందువల్లంటే మనము రేషన్ సరుకులకు పెడతాం కాబట్టి సో ఆ రేషన్ సరుకులు అనేవి తడికి పాడైపోకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా మనమైతే లోన క్లీన్ చేసుకున్న తర్వాత ఏ రేషన్ సరుకులు ఉన్నాయో వాటన్నిటికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే కట్ చేస్తాం కదండి. లేదంటే సగం చాలామంది కట్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్లోనైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసిన కవర్ని చుట్టూ కూడాను ఈ విధంగా చుట్టేసుకొని వాటర్ బాటిల్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని సో తరువాత మనం ఈ విధంగా హోల్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం థిక్ కవర్ కాబట్టి ఇలా ఉందండి. తరువాత మనము క్యాప్ అనేది టైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, లోనికి గాలి అనేది వెళ్ళిపోదు. అలాగే మన రేషన్ సరుకులు అనేవి పురుగు పట్టిపోకుండా హ్యాపీగా ఈ విధంగా మనకు అవసరమైనప్పుడు క్యాప్ ఓపెన్ చేసుకొని ఒక కంటైనర్లో మనం రేషన్ సరుకులు వేసి ఎలా అయితే అవసరానికి వాడుకుంటామో అలా సింపుల్గా వాడుకోవచ్చు అనమాట. ఈసారి ఇటువంటి రేషన్ సరుకులు సగం సగం మిగిలిపోయినవి అలా కిచెన్లో పెట్టేయకుండా కంటైనర్స్ లేవని సింపుల్గా ఇలా బాక్సులాగా మనకి అవసరమైనట్టుగా చక్కగా వాడుకోవచ్చు అనమాట. దీనివల్ల మనం పడేసే వస్తువులు మనం వాడుకున్నట్టు ఉంటుంది. అలాగే మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుంది. అంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఈ రోజుల్లో పళ్ళ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి అన్నింటిలో కూడా కెమికల్స్ అనేవి కలుపుతూనే ఉంటారు కదండి.
కదండి. ముఖ్యంగా ద్రాక్ష పళ్ళను చూస్తేనే మనకి ఇవి కెమికల్స్ కలిపేశారు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందువల్లంటే ద్రాక్ష పళ్ళు పైన ఈ విధంగా తెల్లగా మనకైతే షైనింగ్లా ఉంటాయి. ఇవి త్వరగా మొగ్గడం కోసం కెమికల్స్ కలిపిన వాటర్లో ముంచుతూ ఉంటారండి. ఇవి చిన్నపిల్లలకు పెట్టామనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి కదా. ఇందులోని కెమికల్స్ అనేవి మనం ఎలానో ఆపలేం కాబట్టి ఈ కెమికల్స్ని మనం ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అన్నట్లయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా ఇటువంటి ఇలా మనకి డౌట్ వచ్చింది అనుకోండి, వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ వీటన్నిటిని కూడా ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో ఇటువంటి ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా కొన్నిటిని కడగడం వలన కొంచెం కాకపోయినా కొంచెమైనా కూడా మనకేంటంటే ఇందులోని ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే కెమికల్స్ కానీ ఇలా ఈ చేతులు ఆ చేతిలో తాకి వస్తాయి కదండి. ఇవన్నీ కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. 99% ఎప్పుడు బయట నుంచి ఫ్రూట్స్ తెచ్చినా లేదంటే వెజిటేబుల్స్ తెచ్చినా టమాటాలు లాంటివి గట్టను ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు వాటర్తో క్లీన్ చేయడం వల్ల అందులో ఉండే మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, ఒక్కసారి అడుగుని మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను ఎంత మురుకు అనేది వచ్చేసిందో. సో ఈ విధంగా క్లీన్ చేసేసి మనం ఒక్కొక్క ఫ్రూట్ని ఎలాగో ఖచ్చితంగా క్లీన్ చేయలేమండి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసేసి పిల్లలకు పెట్టండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. వీలైన మట్టుగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాము. మనలో చాలామంది ఆడవారిని అవసరమైన సరుకులు రేపటికి ఏమి కావాలో అనేది ఇలా గుర్తుగా రాసి పెట్టేసుకొని అక్కడ ఇక్కడ పేపర్ పడేస్తూ ఉంటాము. బుక్లో రాసింది కూడా మర్చిపోతూ ఉంటామండి. ఆ సరుకులు అనేవి ఆ టైంకి మనకి లేకపోయినట్లయితే మనకు పని అవ్వదు కదా. అలాంటప్పుడు మనము ఏ సరుకులు అనేవి తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఏం అవసరం అవుతుంది అనేది మనకి క్లియర్ కట్గా తెలియాలి అన్నట్లయితే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి, సో సిల్వర్ ఫాయిల్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా చిన్న పేపర్ని అయితే నేను కట్ చేశాను సిల్వర్ ఫాయిల్ని. ఆ తర్వాత బట్టలకు పెట్టుకునే క్లిప్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదండి, సో డబుల్ సెట్ టేప్ని చిన్న పీస్ కట్ చేసేసుకొని ముందు మనం తీసుకునే బట్టల క్లిప్కి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఎక్కడైనా మనం పెట్టేసుకొని ముఖ్యంగా మనం కిచెన్లోన ఏ సరుకులు ఎప్పుడు అవసరం అవుతాయి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి దీన్ని ఇలా అటాచ్ చేసుకుంటే మనకు ఒక చిన్న బోర్డులా ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లిప్కి మనం ఎలానో డబుల్ సైడ్ టేప్ అంటించాం కాబట్టి ఇలా డబుల్ సైడ్ టేప్తో పాటు కిచెన్లోన మనకి క్లియర్గా కనిపించేటట్టు అంటించేసుకొని ఈ సిల్వర్ పాయింట్ని ఇలా పెట్టేసుకొని మనం ప్రతిరోజు ఏ సరుకులు తెచ్చుకోవాలి, ఏ సరుకులు ఇంట్లో అయిపోయి ఎప్పుడు ఏది కొనుక్కోవాలి అనేది క్లియర్గా పెన్ను కూడా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి రాసుకోవచ్చు. అలాగే ఎప్పుడు ఏది తెచ్చుకోవాలి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా సిల్వర్ ఫాయిల్ మీద రాయడం వలన మళ్ళీ మనము చెరుపుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మార్కర్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. మనం ప్రతిరోజు కూడా ఇంటి మొత్తాన్ని క్లీన్ చేసే చీపుర్లు అనేవి కొన్ని రోజులకి ఈ విధంగా కొత్త చీపుర్లు అయినా కూడా ఇలా అరిగిపోతూ ఉంటాయి కదండి. 1-2 నెలల తర్వాత కొత్త చీపుర్లు అనేవి మనకి పాతగా అయిపోయేటప్పుడు ఎందుకు పనికిరావని పక్కన పడేస్తూ ఉంటామండి. అసలు చీపుర్లు అనేవి పాతగా అయిపోకుండా పూర్తిగా అరిగిపోయినంత వరకు కూడా 2 సంవత్సరాలు లేదంటే సంవత్సరన్నర వరకు కూడా ఏ విధంగా కొత్త చీపుర్లాగా వాడుకోవాలి అనేది అంటే ఈ వీడియోలో తెలుసుకుందామండి. పక్కన పడేసే పాత చీపుర్లు మీరు ఖచ్చితంగా తీస్తారు. ఈ టిప్ తెలిసిన తర్వాత అంత బాగా మన్నుకు వస్తాయి అన్నమాట. సో నేనైతే సంవత్సరన్నర పైన ఇంకా వాడుతున్నానండి. అయినా చీపురు అనేది చూసారు కదా ఎలా ఓల్డ్గా అయిపోయిందో. మనకి ఏంటంటే మురికి కూడా ఉంటుందండి, వంగిపోయినట్టు ఉంటుంది. చీపులను అప్పుడప్పుడు కూడా కొంచెము ఈ విధంగా తడిపేసుకొని కొంచెం షార్పును కానీ షాంపూను కానీ లేదంటే మన టాయిలెట్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని నేను వేసేసుకొని బ్రష్ తోటి ఈ విధంగా కొంచెం నెమ్మదిగా క్లీన్ చేసామనుకోండి అందులో నుండే ఎందువల్లంటే కిందన మనం క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్ మీద క్రిములు లాంటివి మురికి లాంటిది ఉంటుంది కాబట్టి అదంతా చీపురుకి ఉండిపోతుందండి. చీపురును మనం ఖచ్చితంగా నెలకొక్కసారి ఇలా క్లీన్ చేసినట్లయితే చీపురు అనేది ఎప్పటికీ కూడాను పుల్లలు ఇరిగిపోవడం లేదంటే నల్లగా అయిపోవడం లేదంటే తొందరగా మనకి పాడైపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఇలా శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసేసి 2-3 సార్లు వాష్ చేసేసి ఎండలో పెట్టేయండి 1 గంట. ఇలా నీట్గా అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్గా. మనకి ఇంతకుముందు అస్సలు ఏ చీపురు పాతదిలా ఉండేదండి, కానీ కొత్త చీపురులా ఉంది. దీనితోటి మనమైతే ఇల్లు తుడుచుకోపోయినా సందు కానీ మెట్లు కానీ బాల్కనీ లాంటివి హ్యాపీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు.
కొత్త చీపురు కొనేటప్పుడే మీరు నెలకొకసారి క్లీన్ చేసి చూడండి. ఇంట్లో అస్సలు వాడిపోయి లేదంటే మనకి పాడైపోయిన ఓల్డ్ చీపులు అనేవి ఉండవు. కొత్త చీపుర్లు కూడా కొనేటప్పుడు ఎలా అయితే నీట్గా ఉన్నాయి అలానే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి చూడండి, చక్కగా మనకైతే చీపురు కూడా పువ్వులా విరబూసింది. చాలా చాలా నీట్గా మళ్ళీ మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఈ చీపురు అనేది రీయూజ్ అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఒక్క పాత చీపురు ఉండదు. టైం కూడా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.